కూర్చున్న వారికి మీ మాటలు వినిపిస్తూ ఉండగా అవి వారికి అర్థమగునట్లుగా వారి హృదయాలు మీరే తెరవమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలను మీరు సంధించి క్రీస్తునందు బలపడటానికి విశ్వాసులను మీరు బలపరచండి. ఇంకా ఎవరైనా రక్షణ లేకపోతే రక్షణ పొందటానికి వారి హృదయాలు తెరచి మీ యొక్క పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. బోధిస్తున్న నాకు కూడా మీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును అనుగ్రహించి మీ మాటలలో ఉన్న పరమార్థమును మేము గుర్తించి మీ కృపలో ముందుకు కొనసాగునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు దైవ గ్రంథముల నుండి నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి యొక్క విధానం ఏంటో, ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి స్థితిలో దేవుని కొరకు బ్రతికిందో మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాల వరకు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాల వరకు దేవుని వాక్యములో నుండి మనం చదువుకుందాం. చదవగలిగిన వారు చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. అందుకైన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిరును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత అయ్యేను. ఇలా ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని నేను మీతో చాలా జాగ్రత్తగా చెబుతాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు నడిచి వెళ్ళి ఆయన దేవుని మాటలు చెబుతూ అనేక అద్భుతాలు చేస్తూ అనేక మందిని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు వారు ఒక రోజున ఆయన తూరు సీదోను అనే ప్రాంతాలకు వెళ్ళాడు. తూరు సీదోను అనే ప్రాంతాలకు వెళ్ళాడు. ఇప్పటికీ కూడా ఈ తూరు సీదోను అనే ప్రాంతాలు ప్రియులారా ఉన్నాయి. ఈ తూరు సీదోనుల ప్రాంతాలకు ఆయన వెళ్ళినప్పుడు ప్రియులారా, ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ అని ఒక ఆమె వచ్చింది. కనాను నుండి ఒక స్త్రీ వచ్చింది. ఒక స్త్రీ వచ్చి ఏం చెబుతుంది అంటే, ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది అని ఆమె ప్రభు దగ్గర కేకలు వేస్తుంది. ఆమె కేకలు వేస్తుంటే
ప్రభు వారు ఆమెతో ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆమె కేకలు వేస్తున్నప్పుడు విననట్టుగా ఎందుకున్నాడు ప్రభు? ఆమె కేకలు వింటూ ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆమెతో సమాధానం చెప్పకుండా. ఈలోపు ఆయన శిష్యులు వచ్చి ఆయనతో చెబుతున్నారు, ప్రభువా, ఈమె మనల్ని వెంబడిస్తూ కేకలు వేస్తుంది కదా, ఏదో ఒక సమాధానం చెప్పి పంపించరాదా అని అంటే, అయ్యా నేను పంపించడానికి ఇక్కడ ఒక సందర్భం ఉంది, ఒక విధానం ఉంది. ముందు నేను పిల్లలకు రొట్టె పెట్టుకోవాలి, పిల్లలకు నేను భోజనం పెట్టాలి, లేక పిల్లలకు నేను వాక్యం అందించాలి. పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వెయ్యను అని అన్నాడు. అప్పుడు ఆమంది, నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా. అప్పుడు ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు. ఆ వ్యక్తి ఏమని మాట్లాడాడంటే, అమ్మ నీ విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఇది ఇక్కడ మనం చదువుకున్నటువంటి సందర్భం. నువ్వు వెళ్ళు, నీ కుమార్తె బాగుపడిపోతుంది అని చెప్పగానే ఆమె వెళ్ళిపోయింది. తన కుమార్తె ఇంటి దగ్గర బాగుపడిపోయింది. ఇది మనం చదువుకున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని నేను ఇంకా కొంచెం లోతుగా మీకు అర్థం చేస్తూ ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మన ఆత్మీయ జీవితం బలపడటం కోసం మరికొన్ని విషయాలు చెబుతాను. ఇందులో ప్రాముఖ్యంగా 3 విషయాలు నేను మీతో చెబుతాను. నెంబర్ 1, ఈమె అసలు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది, ఈమె ఎవరు అనేది ఒకటి. రెండవది, వచ్చిన ఈమె ఎందుకు కేకలు వేయవలసి వచ్చింది, యేసు ప్రభు మాట్లాడకపోయినా ఎందుకు ఈమె ఆయన వెంబడిస్తుంది, ఒకటి. 2, మూడవది, ఈమె ప్రభు దగ్గర నుండి ఏ విధంగా జవాబు పొందుకొని వెళ్ళింది. ఈ 3 విషయాలు నేను ఈ మధ్యాహ్నం వేళ మీతో చెబుతాను. ఒక జాగ్రత్తగా వినండి. ఇక్కడ తూరు సీదోనుల ప్రాంతముల నుండి వచ్చిన ఈ కనాను స్త్రీ మామూలు స్త్రీ కాదండి, ఒక అన్యురాలు. ఈమె మామూలు స్త్రీ కాదు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీ. డబ్బు లేక ప్రభు దగ్గరకు రాలేదు, ఆస్తులు లేక ప్రభు దగ్గరకు రాలేదు, పేరు లేక ప్రభు దగ్గరకు రాలేదు. ఈమె ఒక గొప్ప వంశములో పుట్టిన స్త్రీ. ఈమె వంశం పేరు సురేఫెనికియా అనే వంశం. ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా అక్కడ ఆమె వంశాన్ని గురించి రాస్తూ చెబుతున్నాడు మార్కు గారు. 7వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఈ సంగతి ఎవరికి తెలియకుండా వాళ్ళని కోరిన కానీ ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురేఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. చాలండి, గమనించండి మీరు. ఈ యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి స్త్రీ సామాన్యమైన స్త్రీ కాదు. లేకపోతే ఈమెకు బ్రతుకు తెరువు లేక ఆదరించేవారు లేక ఆదుకునేవారు లేక ప్రభు దగ్గరకు రాలి. ఈమె స్థితిని మనం చూడగలిగితే ఈమె వంశం సురేఫెనికియా వంశం. ఏ వంశం అంటే ఇది? సురేఫెనికియా వంశం. అంటే ప్రియులారా, రాజుల యొక్క విధానాలలో మనం చూస్తే రాజుల యొక్క వంశాలలో రకరకాలైనటువంటి వంశాలను మనం చూస్తూ ఉంటాం. కొంతమంది వంశాన్ని బట్టి గొప్పవారుగా పిలువబడతారు. అలాగే ఈమె కూడా సురేఫెనికియా వంశస్థురాలు అని వ్రాయబడింది. ఆ సురేఫెనికియా వంశమందు పుట్టినటువంటి ఈమె ఏ దేశానికి చెందినటువంటిది అంటే గ్రీసు దేశానికి చెందినది అని వాక్యంలో మనం చూస్తున్నాం. గ్రీసు దేశానికి చెందినది. గ్రీసు దేశస్థులు ఎటువంటి వారో తెలుసా? చాలా జ్ఞానవంతులు గ్రీసు దేశస్థులు. వీళ్ళు జ్ఞానం ఎక్కడుందని వెతుకుతూ వెళతారు. జ్ఞానం ఎక్కడుందని వెతుకుతూ వెళతారు వీళ్ళు. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ గ్రీసు దేశస్థులు ఎటువంటి వారో చూద్దాం. మొదటి అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు అన్నది చూడండి. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు అంటే ఇప్పుడు ఈ సురేఫెనికియా వంశస్థులైన ఈ కనాను స్త్రీ గ్రీసు దేశానికి చెందినది. ఇప్పుడు గ్రీసు దేశానికి చెందినది అని అంటే అర్థం ఏంటి? ఆమె జ్ఞానమును వెతుకుచున్నది. జ్ఞానం వెతుకుతుంది. గమనించండి, ఇక్కడ ఈమె జ్ఞానములో ఈమెకేం తక్కువ లేదు. వంశమంతో చాలా గొప్ప వంశం ఇది. గొప్ప వంశములో పుట్టిన ఆమె ఈమె. మంచి జ్ఞానము కలిగినటువంటి ఆమె. అంత మాత్రమే కాదండి, ఈ తూరు సీదోనుల్లో ఉన్న ప్రాంతాలలో ఉన్నటువంటి వారు చాలా ఆస్తిపరులండి, డబ్బున్న వారండి. ఒకసారి జకరియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. తూరు సీదోనుల ప్రాంతంలో ఉన్న వారికి డబ్బు ఎలా ఉంటుందో, ఆస్తులు ఎలా ఉన్నాయో చూద్దాం. వాక్యములో మనం చూస్తే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును కూర్చుకొని. చాలండి, తూరు సీదోనుల ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎంత ధనవంతులు చూస్తున్నాం. ఇక్కడ ఎంత ధనవంతులు అంటే ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రాకారము గల కోటను కట్టుకొని అనే మాట చూస్తున్నాం. అంటే ఇప్పుడు తూరు ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా ప్రాకారము కలిగిన కోటలలో నివాసము చేస్తున్నారు. కోటల్లో ఎవరు ఉంటారండి? రాజులు ఉంటారు, జమీందారులు అంటారు వారిని. ఏమండి, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటే రాజమండ్రి ఆ ప్రదేశాల్లో, మా ఏరియాలో అయితే చల్లపల్లి ఆ ప్రదేశాల్లో కోటలు ఉంటాయండి. కోటలు, జమీందారు కోటలు ఉంటాయి అన్నమాట. అంటే కోటలు ఎవరు కట్టుకుంటారంటే బాగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు కోటలు కట్టుకుంటారు. వీరికి ఈ తూరు సీదోనులో ఉన్నటువంటి వారికి ప్రాకారము కలిగిన కోటలు ఉన్నాయి. తర్వాత అక్కడ ఏమనుందంటే ఇసుక రేణువులంత విస్తారముగా వెండి ఉందట. ఏముంది? ఇసుక రేణువులంత విస్తారముగా వెండి. మండపేట ఎవరికైనా ఉందా? ఇసుక రేణువులంత విస్తారముగా వెండి ఎవరికైనా ఉందా? ఇసుక రేణువులంత విస్తారముగా వెండి. తర్వాత వీధులలో కసువు అంత విస్తారముగా సువర్ణం అంటే బంగారము. బంగారము ఉంది వీధులలో. కసువు, వీధులలో మనం చూస్తాం. కసువు అంటే ఏంటి? మున్సిపాలిటీ చెత్త. ఏమైనా రోడ్లన్నీ ఊడ్చి ఆ కసువంతా ఏం చేస్తారు చెప్పండి? ఒక చోట పోగు చేస్తారు. లారీలో వచ్చి ఏం చేస్తాయి? చెత్త లారీలు వచ్చి వాటిని ఎత్తుకొని పెడతాయి. అంటే వీధులలో మనకు కసువు ఎంత ఉందో, సీదోనులో ఉన్నటువంటి తూరు సీదోనులో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వారికి బంగారం అంతా విస్తారం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ కనాను స్త్రీ గ్రీసు దేశస్తురాలు, జ్ఞానవంతులు, జ్ఞానంలో తక్కువేమీ లేదు. ఈమె సురేఫెనికియా వంశములో పుట్టినటువంటి ఈ తూరు సీదోనులో ఉన్నటువంటి ఆమె. తూరు సీదోనులో ఉన్నవారు విస్తారమైన ప్రాకారాలు కట్టుకుంటున్నారు, విస్తారమైన వెండి ఉంది, విస్తారమైన బంగారం ఉంది. ఈమెకు యేసు ప్రభు ఎందుకు కావాల్సి వచ్చింది? ఏమండి, డబ్బు ఉంది కదా, వెండి ఉంది, విస్తారమైన బంగారం ఉంది. ఆమెకు ప్రాకారము కలిగిన కోటలు ఉన్నాయి. తక్కువేముంది ఆమెకు? అసలు ఆమె బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందా? ఆమె రోడ్డు మీదకి వచ్చి నిలబడగలిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. మరి ఎందుకు వచ్చింది ఆమె? డబ్బు ఉంది కదా, ఆస్తి ఉంది కదా, అంతస్తులు ఉన్నాయి కదా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా, మంచి వంశములో పుట్టింది కదా. ఎందుకు వచ్చింది ఆమె ప్రభు దగ్గరికి? తన కుమార్తెకు స్వస్థత కలగాలని డబ్బు ఉంది కదా, హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా. డబ్బు లేకపోతే ఆమె దేవుని దగ్గరకు వచ్చింది, ప్రభు దగ్గరకు వచ్చింది అనుకోవచ్చు. ఆమె జీవితంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టాలంటే అంత డబ్బు ఖర్చు పెట్టగలిగినంత డబ్బు ఉంది. వెండికి తక్కువ ఏమైనా ఉందా? లేదు. బంగారానికి ఏమైనా తక్కువ ఉందా? లేదు. జ్ఞానానికి ఏమైనా తక్కువ ఉందా? లేదు. వంశంలో చూస్తే ఆమె సురేఫెనికియా వంశంలో పుట్టినటువంటి ఆమె. ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆమె
తన కుమార్తెను బాగు చేసుకోవటానికి ఎందుకు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిందంటే యేసుక్రీస్తు తప్ప ఆమెను బాగు చేయగలిగిన వారు చరిత్రలో ఎవ్వరు లేరు. ఆమె తెలుసుకున్న విషయాన్ని, అంటే ఆమె డబ్బును ఖర్చు పెట్టుంటది, కానీ ఆమె కుమార్తెకు స్వస్థత జరగలేదు. వెండి బంగారములను ఖర్చు పెట్టుంటది. కోటలలో ఎంతో మంది పనివారితో కలిగినటువంటి ఆమె, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆమె తన కుమార్తెను బాగు చేసుకోవటానికి ఎంతో 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 ప్రయాసపడి ఉంటది. కానీ డబ్బు ఆమె కుమార్తెను బాగు చేయలేకపోయింది, వెండి తన కుమార్తెను బాగు చేయలేకపోయింది, నెమ్మది ఇవ్వలేకపోయింది, ఆమెకున్న ప్రాకారం కలిగినటువంటి కోటలు ఆమెను బాగు చేయలేకపోయాయి, ప్రియుల జ్ఞానం ఆమెను బాగు చేయలేకపోయింది. ఇక చివరికి ఆమె ఏమనుకుందంటే, ఎవరు నా కుమార్తెను బాగు చేయగలరు, ఎవరు నా ఇంటికి నెమ్మది ఇవ్వగలరు, ఎవరు నా జీవితానికి స్వస్థత ఇవ్వగలరు, ఎవరు నా ఇంటికి ఆనందాన్ని ఇవ్వగలరు వెతుకుతూ 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 ఉండగా ఆనాటి దినాలలో ఒక ఆయన పేరు వినబడుతుంది. ఆయనే యేసు. ఆనాటి దినాలలో వినబడుతుంది పేరు. ఎక్కడ చూసినా ఇదిగో పరలోక రాజ్యమును గురించి వార్తలు చెబుతున్నాడట. ఆయన అనేకులను బాగు చేస్తున్నాడట, స్వస్థపరుస్తున్నాడట. ఇదిగో ఈ సమయంలో నేను వెళ్ళి ఆయన దగ్గరకు వెళ్ళి వేడుకుంటాను అని ఆమె కోటలు దిగొచ్చింది, బంగారం విడిచిపెట్టి వచ్చింది, ఆస్తులు విడిచిపెట్టి ఇదిగో ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చి ఆమె కేకలు వేయటం ప్రారంభించింది. ఇలాగా ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెబుతాను. ఒక అంతస్తులో ఉన్నటువంటి ఆమె, ఒక సురేఫినికియా వంశమందు పుట్టినటువంటి ఆమె, వెండి విస్తారమైన వెండి కలిగిన ఆమె, బంగారం కలిగినటువంటి ఆమె, ఉన్నతమైన పేరు కలిగినటువంటి ఆమె రోడ్డు మీదకి వచ్చి కేకలు వేస్తుంది అని అంటే ఏంటి దాని అర్థం? వాస్తవానికి ఆ స్టేజీలో ఉన్నవారు సామాన్యంగా బయటికి రావాలి అని అంటే, ప్రియులారా, ఏదో ఈ సమయంలో అయితే ఒక మంచి కారులో రావాలి, ఒక మంచి ఉన్నతమైనటువంటి విలువ చేసే కారులో రావాలి. ఆమె చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, ఆమె చుట్టూ అనేక రకాలైనటువంటి ప్రియులారా పనివారు ఉంటారు, అలా వస్తూ రావాలి. కానీ ఆమె అందరినీ విడిచిపెట్టింది. ఆమె పరుగున యేసు ప్రభు ఎక్కడున్నాడో అడ్రస్ తెలుసుకొని వచ్చింది. మన ప్రాంతాలకు ఆయన వచ్చాడట, మన ప్రాంతాలలో ఆయన తిరుగుతున్నాడట, మన ప్రాంతాలలో ఇప్పటి వరకు ఆయన తిరిగినటువంటి సందర్భాలను గురించి విన్నాను, ఆయన చేసిన కార్యాలు విన్నాను, ఆయన చేసిన అద్భుతాలు చూచాను, ఆయన చెప్పే మాటలను గురించి విన్నాను. అనేకులు మార్పు చెందుతున్నారట. వెళదాం, చివరిగా ఈయనైనా నా కుమార్తెను బాగు చేస్తాడేమోనని ఆయన వెంట వెళుతూ, దావీదు కుమారుడా, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతుంది. దయ్యము అనగానే మనం వెంటనే రకరకాలైనటువంటి ఆలోచనలతో మనం అనుకున్నట్టుగా ఉండకూడదు, అనుకోకూడదు. దెయ్యం అనగానే మనం ఏమనుకుంటామంటే బాగా తల మీద పూసుకొని పెద్ద పెద్దగా కేకలేస్తూ ఏదో రకరకాలైనటువంటి విధానాలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దెయ్యం పట్టింది అని అంటారు. దెయ్యం అంటే అది కాదు. వాక్యం ఏంటో మనం గుర్తించాలి. దేవుడు తెలియకుండా చేసి దేవుని యొద్దకు రాకుండా చేసే ప్రతి పని ఎవరు చేసే పని? దయ్యం చేసే పని. నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా చేసేది దెయ్యమే. ఒక మనిషిని నరహంతకుడిగా మార్చేది దెయ్యమే. ఒక వ్యక్తిని వ్యసనాలకు గురి చేసేది దెయ్యమే. ఒక వ్యక్తిని పాడు పనులు చేయడానికి ప్రోత్సహించేది ఎవరు చెప్పండి? సాతానుడే, దెయ్యమే. ఈ రోజున మనం చూస్తున్నాం, మన ప్రపంచ చరిత్రలో ఎన్ని నేరాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా చిన్న పిల్లలను చెరిపివేయటం, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి హత్యలు, అనేక రకాలైనటువంటి పగలు, ద్వేషాలు, ఇవన్నీ కలిగిస్తుంది ఎవరనుకుంటున్నారు? దెయ్యం, సాతానుడే. దేవునికి కాకుండా మనుషుల్ని చేస్తున్నాడు. దేవుని ఎందుకు రాకుండా, మనిషిని పరలోకం చేరకుండా, మనిషికి నిత్య జీవం లేకుండా చేస్తున్నది దెయ్యమే. మనుషులను అస్వస్థపరుస్తుంది, మనిషిని రోగిగా మార్చేస్తుంది, మనుషులను దేవుని ఎందుకు రాకుండా చేస్తుంది, మనుషులను నరహంతకులుగా మార్చేస్తుంది. దాని ఇష్టం ఎవరిని ఎలా చేయాలనుకుంటే అలా చేసేస్తుంది. ఒక విషయం చెప్పాలి అంటే, ఈ రోజు మనుషులందరూ ఎవరి వశంలో ఉన్నారో తెలుసా? సాతాను వంశంలో, దెయ్య వశంలోనే ఉన్నారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక రండి చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ లోకము ఎవరితో ఉందో, ఎవరితో సహవాసం చేస్తుందో చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం
18వ వచనాన్ని మనం చదువుకుందామండి. 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనం మొదటి యోహాను గారి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగు. ఇప్పుడు చెప్పండి, లోకమంతా ఎవరి స్వాధీనంలో ఉంది? దుష్టుని స్వాధీనములో. దుష్టుని స్వాధీనములో ఉంది. లోకము దుష్టుని స్వాధీనములో ఉంది. లోకమంతా దుష్టుని స్వాధీనం, దయ్యము వశములో ఉందండి. దయ్యము వశములో ఉంది. ఇక్కడ వాక్యములు అక్కడ దుష్టుని వశములో ఉన్నదని అనే దగ్గర ఒకటని ఇస్తుంది కదా చిన్నగా. పుట్టింట్లో ఏముందో చూడండి, కింద పుట్టింట్లో ఏముంది? దుష్టుని యందు పడి ఉన్నది. అంటే సాతానుడు లోకములో ఉన్న మనుషులందరినీ ఏం చేశాడు? పడగొట్టాడు. ఎందులో పడగొట్టాడు? పాపములో పడగొట్టాడు. శాపగ్రస్తమైనటువంటి స్థలములలో మనుషులను పడగొట్టినట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. సురేఫెనికియా వంశస్థురాలు మంచి వంశములో పుట్టింది. గ్రీసు దేశస్థురాలు జ్ఞానం ఎదుగుతుంది. వెండి బంగారములకు తక్కువ లేదు. విస్తారమైన వెండి బంగారాలు ఉన్నాయి. ప్రాకారము కలిగిన కోటలు కట్టుకొని ఆమె ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిందంటే తన ఇంటిని దయ్యము వశము చేసుకుంది. తన ఇంటిని దయ్యం వశం చేసుకుంది. ఈ రోజు కూడా చాలా మంది జీవితాలు, చాలా మంది కుటుంబాలు ఎవరి వశములో ఉన్నాయి అంటే సాతాను వశములో ఉన్నాయి. సాతాను వశములో ఉన్నాయి. అపవాది వశములో ఉన్నాయి. మనుషులను అపవాది దేవునికి చెందకుండా, దేవుని యుద్ధకు రాకుండా, అసలు దేవుడెవరో తెలియకుండా చేసేసి మనుషులను నిత్య నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఏమండి, మనిషి దయ్యము యొక్క వశములో నుంచి బయటకు రావడానికి వెండి పనికి వస్తుందా? బంగారం పనికి వస్తుందా? జ్ఞానం పనికి వస్తుందా? ప్రాకారం కలిగిన కోటలు పనికి వస్తాయా? ఎందుకు పనికి వస్తాయి? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రోజు ఇంకా నువ్వు ప్రభువుని తెలుసుకోలేదంటే నువ్వు ఎవరి వశములో ఉన్నట్టో తెలుసా? అపవాది వశములో ఉన్నట్టే, లేక సాతాను వశములో ఉన్నట్టే. నీవు దేవుడు ఎవరో ఇంకా ఈనాడు తెలియకుండానే మనం బ్రతుకుతున్నామంటే, దేవుని గురించి అవగాహన లేకుండా జీవిస్తున్నామంటే సాతాను తన వశములో మనల్ని పెట్టుకుంది అని అర్థం. ఇలాగా ఇక్కడ కనాను స్త్రీ ఆమె జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఇదిగో ఆమె కుమార్తె దయ్యము పట్టి బాధపడుతూ ఉంటే, సాతాను వశములో ఉంటే, అపవాది వశములో ఉంటే, ఆ అపవాది వశములో ఉన్న తన కుమార్తెను బాగు చేసుకోవటానికి డబ్బు ఎంతో ఖర్చు పెట్టింది కానీ తన కుమార్తెకు ఏమి రాలేదు? స్వస్థత రాలేదు. అందుకే నన్ను బాగు చేయగలిగిన వాడు, నన్ను స్వస్థపరచగలిగిన వాడు, నా ఇంటికి నెమ్మది కలిగించేవాడు, నాకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు, నా కుమార్తెను బాగు చేయగలిగిన వాడు దేవుడే అని అనుకుంది ఆమె. ఇదిగో ఆయన ఎక్కడున్నాడా ఎదుగుతూ ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. కేకలు వేయటం ప్రారంభించింది. ప్రభువా, ఇప్పటి వరకు నేను ఎక్కడికెక్కడికో వెళ్ళాను, ఎన్నెన్నో మంత్రాల కొరకు పరిగెత్తాను, ఎన్నెన్నో ప్రభుత్వ రకరకాలైన కార్యక్రమాల కొరకు నేను పరిగెత్తాను. నా కుమార్తెని ఏమీ బాగు చేయలేకపోయాయి. డబ్బు వ్యర్థమైపోయింది, ఆస్తులు వ్యర్థమైపోయాయి, జ్ఞానం వ్యర్థమైపోయింది. ఇక నువ్వు మిగిలి ఉన్నావు. నువ్వైనా నా కుమార్తెను బాగు చేస్తావా? నీవైనా నా కుమార్తెను స్వస్థపరుస్తావా? నీవైనా నా కుమార్తె జీవితంలో నెమ్మది కలిగిస్తావా? ఉన్న ఒక కుమార్తెను నేను పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నాను అని ఏడవటం ప్రారంభించింది. కేకలు వేయటం ప్రారంభించింది. ఇంత బాధలో ఉంది, ఇంత వేదనలో ఉంది, ఇంత దుఃఖంలో ఉంది, ఎంతగా ఏడుస్తుంది. మరి ఎందుకు ప్రభు ఆమెతో మాట్లాడటం లేదు? అదే సమస్య. ఇక్కడ చాలా మంది అనేక సార్లు చెప్పే మాట ఏంటంటే, మా దగ్గరకు వచ్చి పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకి జవాబు రావట్లేదండి. ఎందుకండి అనంటే అందులో ఏదో ఒక పరమార్థం దేవుడు దాచి ఉంచాడో మనం తెలుసుకోవాలి. ఏమండి, దేవుడు ఏ టైంలో ఏ పరిస్థితుల్లో ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఆ టైం కొరకు మనం ఎదురు చూడాలి కానీ ఇప్పుడు ఏం జరిగిపోవాలి అని మనం అనుకుంటే ఒక్కోసారి మన ప్రార్థనకు జవాబు రాదు. అది కూడా దేవుడు జవాబు ఇచ్చినట్టే మనం తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? ఏది ఇస్తే నువ్వు బాగుపడతావో, ఏది ఇవ్వకపోతే నువ్వు బాగుపడవో దేవునికి బాగా తెలుసు. మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలకు జలుబు చేసింది. ఐస్ క్రీమ్ వాడు మన ఇంటి ఎదురుగా వెళుతున్నాడు. మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని వచ్చి వేడుకుంటున్నాడు. వాడు అడుగుతున్నప్పుడు మనం కొనిస్తాం వాడికి. ఎందుకంటే
వాడి మీద ప్రేమ లేదా? వాడి మీద మనకు ప్రేమ లేదా? మరి ఎందుకు కొనివో? ఆల్రెడీ వాడికి ఆరోగ్యం పాడైపోయింది. ఆరోగ్యంగా పాడైపోయినటువంటి వాడికి మనం కొనిస్తాం, వాడికి మనకు ప్రేమే. కానీ అది ఇప్పుడు కొనిస్తే ఇప్పుడు వాడికి నష్టం కలిగిస్తుంది. ఇప్పుడు వాడికి నష్టం కలిగిస్తుంది. అందుకని ఇప్పుడు వద్దు నాయన అని అంటాం. వాడు ఇంకా మారం చేస్తానంటాడు, నాకు కావాలి. అయినా మనం కొనివ్వం. ఎందుకని వాడి మీద ప్రేమ లేక కాదు, వాడి ఆరోగ్యం ఏమైపోయింది? అదే కొన్ని విషయాల్లో దేవుడిని మనం అడుగుతున్నప్పుడు ఆయన ఎందుకు మనకు జవాబు ఇవ్వడు అని అంటే, ఆ టైంలో కనుక నీకు ఇస్తే నీ ఆత్మీయ జీవితానికి అది నష్టాన్ని కలిగిస్తుంది. అందుకని ఇవ్వడు. అది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలంటే. అంతేగాని దేవుడు నా ప్రార్థన వినలేదు, దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, దేవుడు నాతో మాట్లాడలేదు అన్నట్లుగా మనం బ్రతకూడదు. ఇదిగో ఈ సురేఫెనికియా వంశములో పుట్టినటువంటి ఈ ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ఆమె జీవితంలో, ఆమె బ్రతుకులో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకు జవాబు రాలేదు, దేవుడు ఇవ్వటం లేదు, ప్రభు ఆమెతో మాట్లాడటం లేదు అనేటువంటి ఆ విధానం చూస్తుంటే ఆమె అంత బాధలో ఉంది కదండి. వెంటనే జవాబు ఇవ్వచ్చు కదా అంటే అక్కడ దేవుని యొక్క విధానం ఒకటి ఉందండి. ఆమె ఉన్నతమైన స్థితిలో నుండి వచ్చింది కదా, ఉన్నతమైన పదవిలో నుండి వచ్చింది కదా, ఒక ఉన్నతమైనటువంటి సురేఫెనికియా వంశములో నుండి వచ్చింది కదా. వచ్చిన ఈమె జీవితంలో ఈమెకి జ్ఞానం ఉంది, ఈమెకి వెండి బంగారాలు ఉన్నాయి, ఈమెకి డబ్బు ఉంది, ప్రాకారం కలిగిన కోటలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళలో కొంచెం అతిశయం ఉంటుందంటారా? ఏమండి? ఎందుకు అందాక ఎందుకు? ఇప్పుడు మన దగ్గర కనుక 1 లక్ష రూపాయలు మన చేతిలో ఉంటే మన ప్రాంతంకి వచ్చేవాళ్ళ అసలు రావండి. ఏమండి? అసలు ఆపలేదు మనల్ని. గ్రహించండి, మనిషి జీవితంలో డబ్బు, మనిషి జీవితంలో ఆస్తులు, మనిషి జీవితంలో లోక జ్ఞానం, చదువులు మనిషికి ఏం కలిగిస్తాయి అని అంటే అతిశయం, గర్వం. కొన్నిసార్లు వింటాం, నాకేంటిరా బాబు, నేను కూర్చుని తిన్నా కూడా నా ఆస్తులు తరగనన్న ఆస్తులు నాకు ఉన్నాయి అంటే ఏంటి? గర్వం కదండి. నాకేంటి, నేను బాగా చదువుకున్నాను, నాకంటే చదవగలిగిన వాడు మా ఊర్లో ఇంకెవరు లేరు. ఏంటది? అతిశయం కదది. నాకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు అని అతిశయం కదా. బైబిల్ ఏం చెబుతుంది? నేను జ్ఞానిని కదా నేను అనుకోవద్దన్నాడు. అన్నాడా? చూడండి సామెతల గ్రంథం, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం వాక్యంలో 7వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. జ్ఞానిని కదా అని అనుకుంటూ గర్వపడుతున్నావేమో, అది చెడుతనం అని అన్నాడు. చూడండి, అతిశయం అనేది చెడుతనం. అతిశయం అనేటువంటిది ప్రియులారా, అది చెడుతనంతో దేవుడు పోల్చాడు. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. ఆ అతిశయం నీలో రావద్దు. అసలు నీకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? ఈ భూమి మీద ఆయుష్ ఇచ్చింది ఎవరు? నీకు దేవుడు కదా. మరి దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని పట్టుకొని నా జ్ఞానం, నా డబ్బు, నా ఆరోగ్యం అనుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావే, అది అతిశయం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అన్నాడు చూడండి. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడో ఒక్కసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం దేవుని వాక్యంలో 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అన్నాడు. చూసారా? అతిశయం అనేటువంటిది మనుషులలోనికి రాకూడదండి. ఇలా మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, వారికి పిల్లలు లేరు, కోట్ల ఆస్తికి పడగలెత్తినవాడు, కోట్ల ఆస్తికి పడగలెత్తినటువంటి వాడు. నిజంగా వాడు చనిపోతే ఇంకా వాళ్ళ ఆస్తి ఎవరికి చేజెక్కుతుందో కూడా తెలియదు. అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారు. మామిడి తోటలు కానీ, వారికి ఉన్నటువంటి ఆస్తులు కానీ కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయి. ఇలా పోయినటువంటి మేలో కరోనా వచ్చింది. కరోనా వస్తే డబ్బుంది కదా, ఒక మంచి హాస్పిటల్లో చేరొచ్చు కదా, వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. ఒక పేదవాడు చేరినట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. సీరియస్ అయిపోయింది.
ఆ తర్వాత ఆయన్ని వేరే హాస్పిటల్కు తీసుకెళ్లారు. పిన్నమనేని హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర భార్య కూడా వచ్చేసింది. అదే కరోనా. భార్య కూడా వచ్చింది. భార్య ఫోన్ చేసింది, ఏమండి నాకు కూడా పాజిటివ్ వచ్చింది, నాకు కూడా పాజిటివ్ వచ్చింది. ఏంటి నీకు కూడా వచ్చిందా అని ఆయన వాడితో ఫోన్ లో మాట్లాడుకోవటం ప్రారంభించారు. ప్రియులారా, కొద్ది దినాల తర్వాత ఆయనకి ఆక్సిజన్ అందలేదు. చాలా బాధపడుతూ వేదన చెందుతూ హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉండి ఆయన మరి ఏ విధం చేతనైనా బయటికి రావాలి అని చాలా పోరాడుతున్నాడు. డబ్బు ఖర్చు పెడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఈ లోపు ఇంటి దగ్గర పాజిటివ్ వచ్చినటువంటి భార్య చనిపోయింది. ఇప్పుడు మరి ఆయనకి చెప్పకూడదు, చెబితే ఆయన మళ్ళీ ఏ పరిస్థితి వెళ్ళిపోతాడేమోనని ఆలస్యం చేశారు, లేట్ చేశారు. ప్రియులారా, ఆయన బాగుపడిన తర్వాత చెప్పొచ్చు అని అనుకున్నారు. 4-5 రోజుల తర్వాత ఆయన కూడా హాస్పిటల్లో చచ్చిపోయారు. ఏమైంది? పొట్లాసు. ఎందుకు అతిశయం? దేనికి అతిశయం? మనిషికి దేనికి అతిశయపడాలి? ప్రియులారా, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మన బ్రతుకు. ఈ భూమి మీద బ్రతికితే ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుతామండి. ఇందులో అతిశయం కావాలా మనకు? దేవుడిచ్చిన వాటిని బట్టి మనం సంతృప్తి కలిగి ఆనందపడుతూ సంతోషంగా దేవుని మహిమపరుస్తూ బ్రతకవలసినటువంటి మనము ఎందుకంటే అతిశయం? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రియులారా, ఇర్మియా గ్రంథములో మనం చూస్తే 9:23లో శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. శూరుడు అంటే బలవంతుడు. తన బలాన్ని బట్టి అతిశయించకూడదు. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను 10 మందిని కొట్టగలను, నేను 10 మంది మీద యుద్ధం చేయగలను, నాకేం పర్వాలేదు. బలం మీద అతిశయపడితే నీ బలం ఎంత? 105 జ్వరం వచ్చిందంటే ఏమైపోతావు? లేగవలేవిక. నిన్ను ఇంకొకటి లేపాలి. 105 జ్వరం. అదేంటి? నీ కండలు ఉన్నాయి కదా, నీకు బలం ఉంది కదా, నీకు శక్తి ఉంది కదా. ఎక్కడిది శక్తి? ఎందుకు? శూరుడు తన శౌర్యముని బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు అంటే ధనవంతుడు, డబ్బున్నవాడు. అతిశయపడకూడదు. ప్రియులారా, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. నీకెంత జ్ఞానమున్నా, నీకెంత ఐశ్వర్యం ఉన్నా, నీకెంత బలమున్నా ఒకనాడు నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వాడివే. ఎవరిపైనా సరే, ఏ వంశములో పుట్టినా, ఏ రాసుల కుటుంబంలో పుట్టినా, ఏ అధికారము కలిగిన కుటుంబంలో పుట్టినా, నిన్ను మరణము ఆపలేదు. నీ డబ్బు ఆపగలుగుతుందా? నీ ఆస్తులు ఆపగలుగుతాయా? నీ జీవితంలో నీ యొక్క పరిస్థితులు ఆపగలుగుతాయా అంటే ఆపలేదు. మరణము తప్పించుట యెహోవా వశం. నేను తప్పించాలంటే ఆయన తప్పించలేదు. ఎందుకంటే ప్రాణం పెట్టిన వాడే ప్రాణమును కాపాడగలడు, ప్రాణము తీయగలడు. ఆ శక్తి ఆయనకు ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. అతిశయం అనేటువంటిది ఉండకూడదు. ఇదిగో ఈ సురేఫినికి అనేటువంటి ఈమె ఒక ఉన్నతమైన స్థితిలో వచ్చిందేమో, వెండి బంగారము కలిగిన స్థితిలో ఉందేమో, ఈమె ప్రాకారము కలిగినటువంటి కోటలో ఉందేమో. ప్రియులారా, ఇటువంటి ఆమె ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి రాగానే స్వస్థపరిచి పంపిస్తే మళ్ళీ ఆ ప్రభు దగ్గరకు వస్తుందా? తగ్గిపోయింది, ఇంకేం పర్వాలేదు. అందుకని ప్రభు మాట్లాడటం మానేశాడు. ఇప్పుడు ఆమె దించాలి కిందకి. ఆమె జీవితాన్ని సరైనటువంటి విధానంలో తీసుకురావాలి. అందుకే మాట్లాడలేదు. శిష్యులు చెప్తున్నారు, ప్రభా ఆమె మన వెంబడి వస్తుంది, మన వెంబడి తిరుగుతుంది, ఇది ఒక కేకలు వేస్తుంది. ఏదో ఒక రీతిగా జవాబు చెప్పవచ్చు కదా, ఏదో ఒక రీతిగా ఆమెను పంపించవచ్చు కదా అని శిష్యులు అంటుంటే మీకు తెలియగానే అంటున్నాడు. వాళ్ళకేం తెలుసు? ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయం వాళ్ళకే తెలుసు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, పిల్లల రొట్టె ముక్క తీసుకొని ఒక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించండి. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు వారు ఆమెను ఒక్క పిల్లలు అన్నట్టే కదా. ఒక్కటి ఎవరు ఊరుకుంటారు? మనం ఊరుకుంటామా? ఏమీ లేకపోయినా, మనకు తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, ఏమండి మన పరిస్థితి బాగుండకపోయినా, పేద స్థితి అయినా సరే, ఎవరైనా మనల్ని కుక్క అంటే ఊరుకుంటామా? ఊరుకోవండి. కానీ ఏమంది? నిజమే ప్రభువా. ఆ మాట చూడండి ప్రియుల. నిజంగా ఆ ఆస్తిని బట్టి ఏమన్నారో తెలుసా? ఏంటయ్యా, ఆస్తి లేక నీ దగ్గరకు వచ్చాను అనుకుంటున్నావా? జ్ఞానం లేక నీ దగ్గరకు వచ్చాను అనుకుంటున్నావా? వెండి బంగారాలు లేక నీ దగ్గరకు వచ్చాను అనుకుంటున్నావా? నా వంశం ఏంటో తెలుసా? నా డబ్బు ఏంటో తెలుసా? నా ఆస్తి ఏంటో తెలుసా అని ఆమె ప్రభు దగ్గరకు వచ్చి
ఏంటి నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు, నేను ఏ స్థితిలో నుండి వచ్చాను అనుకుంటున్నావు అని నువ్వు ఒకవేళ బాగు చేస్తే బాగు చేయి, లేకపోతే లేదు ఒక పిల్ల అంటావేంటే నన్ను అని అనాలి. ఆమె ఏమందంటే నిజమే ప్రభు. చదవండి నా వచ్చిందని మళ్ళీ చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు ఆయన పిల్ల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, నిజమే ప్రభు అంటుంది. చూడండి, ఆమె కుక్క పిల్ల అన్నందుకు వెళ్ళిపోవలసిన ఆమె ఏం తక్కువ చెప్పండి, ఏం తక్కువ ఆమెకు? ఆస్తులు లేవా? విస్తారమైన కసువంత విస్తారంగా ఏముంది? సువర్ణం ఉంది. ఇసుక రేణువలంత ఎంత ఉంది? ఏముంది? వెండి ఉంది. ప్రాకారము కలిగిన కోటలు ఉన్నాయి. వంశం చూస్తే సురేఖనికీయ వంశం, గొప్ప వంశం. ఒక గొప్ప వంశములో పుట్టిన ఆమె, వెండి బంగారములు కలిగిన ఆమె, జ్ఞానము కలిగినటువంటి క్రీస్తు దేశస్తురాలు ఇప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు కుక్క పిల్లవు అని ఇండైరెక్ట్ గా ప్రభు అంటుంటే ఆమె అంటుంది నేను కుక్కను కాబట్టి ఇంతవరకు నేను అర్థం చేసుకోలేకపోయాను. డబ్బు మీద ఆశ కలిగి ఉన్నాను, నా ఆస్తుల మీద మనసు పెట్టుకున్నాను, నాకున్న పేరు ప్రఖ్యాతుల మీద నేను మనసు పెట్టుకున్నాను. అయ్యా, నా జ్ఞానాన్ని బట్టి నేను అతిశయించాను, కానీ నేను నిజమైన దేవుణ్ణి వెతకలేకపోయానయ్యా. నిజమే, నేను కుక్కలాగా తిరిగాను. నా బిడ్డ బాగు కోసం, నా బిడ్డ స్వస్థత కోసం కుక్కలాగా తిరిగాను. కానీ నువ్వున్నావని, నువ్వు పరలోకము నుండి దిగి వచ్చిన వాడవని, పరలోకము తండ్రి పంపించగా నువ్వు వచ్చిన వాడవని, నీ ద్వారానే నాకు భాగ్యం దొరుకుతుందని, నీ వలనే నాకు స్వస్థత దొరుకుతుందని, నీ వలనే నాకు రక్షణ దొరుకుతుందని ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను. నిజమే ప్రభువా, నేను కుక్కనే. ఇప్పుడు ఆమె తగ్గింపులోకి వచ్చేసి చూసారా, ఆమెలో ఉన్న అతిశయం అంతా పోయిందా? పోయింది. ఇప్పుడు ఆమెలో ఏమన్నా ఇంకా అతిశయం? ఇక నేను కుక్కనే అని అంటుంది అంటే ఇంకా ఆమె జీవితంలో ఏముంది అతిశయం? వెనక్కి తిరిగి వెళుతుందేమో అనుకున్నారు జనం. ఏంట్రా బాబు, యేసు ప్రభువు ఇలా మాట్లాడుతున్నాడు ఆమె అని శిష్యులు అనుకుంటున్నారు. కానీ ఆమెను ఏ స్థితిలోనికి దించాలో ప్రభువుకు తెలుసు. నిజమే ప్రభువా, నిజమే. కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుంచి పడే ముక్కలు తినును కదా అని చెప్పారు. అసలు ఆ మాట చూడండి, ఆమె నోట నుండి ఆ మాట, ఆమె స్థాయి ఏంటి, ఆమె యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఏంటి, ఏ స్థితికి వచ్చేసిందామె? ఒక కుక్క పిల్లలాగా తను తాను పోల్చుకుని వచ్చింది. నిజమే ప్రభా, కుక్క పిల్లలకు కూడా ఒక ఆశ ఉంటుందయ్యా, యజమానుని బల్ల మీద తిరుగుతూ ఉంటాయి. నువ్వు యజమానుడు అయితే, నేను కుక్క పిల్లనైతే, నీవు నాయన తినే రొట్టె ముక్కలు క్రింద పెడితే తినే కుక్కలాంటి దాన్ని అని ఆమె ఒప్పుకుంటుంది అంటే ఆమె స్థితి చూడండి. ఎప్పుడైతే ఆమె తను తాను తగ్గించుకుందో, ఎప్పుడైతే ఆమె జీవితంలో అతిశయాన్ని తొలగించుకుందో, ఎప్పుడైతే ఆమె జీవితాన్ని దేవుని దగ్గర దీనత్వంగా మార్చుకుందో, అప్పుడు ఆమె వైపు తిరిగి ప్రభు మాట్లాడుతున్న మాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసము గొప్పది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతావు అనుకున్నాను, నీవు తిరిగి ఇంటికి వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ నీవు ఏమాత్రం ఎదుగుకు వెళ్ళకుండా నా దగ్గరే ఉండి, నా మధ్యలోనే ఉండి, నా మధ్యలోనే కేకలు వేస్తూ ఎన్ని రీతులుగా నిన్ను వీళ్ళు అవమానపరిచిన నన్ను విడిచిపెట్టలేదు. పైగా నిన్ను కుక్క అన్నా కూడా నీవు ఏమాత్రం వెనుక తిరిగి వెళ్ళకుండా నిన్ను నీవు తగ్గించుకొని నువ్వు వచ్చావే, అది చాలా గొప్పదమ్మా. అందుకే అమ్మా నీ విశ్వాసము అంటే ఈమె విశ్వాసమును గొప్పది చేయటానికి ప్రభు ఆమెతో జవాబు. అవునండి, కొన్నిసార్లు ప్రభు మనకి ఎందుకు జవాబు ఇవ్వడండి? ఎక్కడో మనలో లోపం ఉంది, ఎక్కడో మనలో పొరపాటు ఉంది, ఎక్కడో